సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812 253 588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ విఎస్జి ప్రసూన్ కుమార్. వివరాల్లోకి వెళ్తే, ఆర్యవైశ్యుల ఇష్టదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా ఏలూరు నగరంలో అమ్మవారి శోభాయాత్ర కనుల పండుగగా జరిగింది. ఆర్ఆర్పేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం యాజమాన్య కమిటీ అధ్యక్షులు దివ్యల జయప్రకాష్ స్వగృహం నుంచి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఊరేగింపు వందలాది మంది భక్తుల నడుమ ప్రారంభమైంది. నగరంలోని పురవీధుల్లో ఊరేగిన అమ్మవారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం వరకు చేరుకున్నారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కొనసాగిన ఊరేగింపులో అమ్మవారిని వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వాసవి మాత అమ్మవారి సత్రం యాజమాన్య కమిటీ కార్యదర్శి ఓరా రామకృష్ణ, కోశాధికారి దేశు నరసింహారావు, మాజీ అధ్యక్షులు గుర్రం సత్యనారాయణ, మాజీ కార్యదర్శి వేమ కోటేశ్వరరావు, మాజీ కోశాధికారి కూరపాటి నాగేశ్వరరావు, ఆర్యవైశ్య ప్రముఖులు మద్దుల సత్యకుమార్, మోతే చలపతిరావు, బొలిశెట్టి సురేష్ కుమార్, పచ్చిపులుసు సృజన్, మాటూరి మధు, చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య, మద్దుల పవన్ కుమార్, నున్నా శ్రీను తదితరులు పర్యవేక్షించారు.
పేద మెరిట్ విద్యార్థులను మానవతా సంస్థ ప్రోత్సహిస్తూ వారి ఉన్నత చదువులకు బాటలు వేస్తోంది. మానవతా ఏలూరు యూనిట్ నెలవారీ సమీక్షా సమావేశం పవర్పేటలోని లేడీస్ రిక్రియేషన్ క్లబ్లో మానవతా అధ్యక్షులు మేతర అజయ్ బాబు అధ్యక్షతన జరిగింది. ఏలూరు సిఆర్ రెడ్డి పాలిటెక్నిక్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న సాయి సిద్ధార్థకు 15,450 రూపాయల ఆర్థిక సహాయం మానవతా సంస్థ అందజేసింది. 10వ తరగతి పరీక్షల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఆకుల నాగసాయి మనస్విని అభినందిస్తూ వారి తల్లిదండ్రులకు ఆర్థిక సహకారం అందించడమే కాకుండా మెమెంటో ఇచ్చి సత్కరించారు. 10వ తరగతి పరీక్షల్లో 570 మార్కులకు పైగా వచ్చిన 10వ తరగతి విద్యార్థులకు ఆర్థిక పురస్కారంతో పాటు మెమెంటోలు అందజేశారు. ఐఐటి ఖరగ్పూర్లో ఫస్ట్ ఇయర్ బీటెక్ చదువుతున్న జిఎంఎం ప్రకాష్ను సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న యోగా మాస్టర్ కమ్ముల ఆదినారాయణరావును సన్మానించారు. సేవే పరమావధిగా భావిస్తూ మానవతా సంస్థ సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో మానవతా విద్యానిధి చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు, రీజియన్ చైర్మన్ పోలవరపు రత్నాకర్, మండల చైర్పర్సన్ అడుసుమిల్లి నిర్మల, కార్యదర్శి పోడూరి కనకదుర్గ, కోశాధికారి అల్లూరి మోహిని, సహాయ కార్యదర్శి పైడి కస్తూరిబాయి తదితరులు పాల్గొన్నారు. మీకు జీవితంలో మొట్టమొదటి సత్కారం, ఇలాంటి సత్కారాలు ఎన్నో అందుకోవాలి. గంగమాలి గారు అవకాశం ఉంది కాబట్టి రసీదు పుస్తకాలు అందజేస్తున్నారు. మిగతా సభ్యులందరూ తర్వాత కస్తూరి గారు, శ్రేయభరోషులు, సాయి చారిత్రులు, కళాకారులు అందరూ కూడా సమాజ నిర్మాణ ధ్యేయంగా ఈ మానవత ఏర్పడింది. అందులో భాగంగా 2023-24కి 70% మహిళలతోనే టీం ఏర్పాటు చేశారు. అందుకు మా డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థికంగా ఏలూరు ప్రవాసులందరూ సహసహకారాలు అందించారు. సహసహకారాలు అందించి ముందు స్టేట్లోనే ఫస్ట్ తీసుకొచ్చి ఏలూరుని నిలబెట్టినందుకు అందరికీ పేరు పేరున, అదేవిధంగా మేము మీడియా ప్రతినిధులకు కూడా అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ప్రతిభావంతులు గుర్తించి 10th క్లాస్ స్టేట్ ఫస్ట్ వచ్చినటువంటి మనస్విని, సాయి మనస్విని, ఆ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మానవతా ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరిగింది. ఐఐటి విద్యార్థి ఖరగ్పూర్లో చదువుతున్నట్టు మన ప్రభాష్ వాళ్ళ పేరెంట్స్ అతనికి కూడా సన్మానం చేయడం జరిగింది. ఈ విధంగా ఎంతోమంది 10th క్లాస్ స్టూడెంట్స్ 75-70 వచ్చినటువంటి 16 మంది వివిధ పాఠశాలలో చదువుకున్నటువంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానం చేయడం జరిగింది. ఆ పేరెంట్స్తో సహా చాలా హ్యాపీగా ఉందండి. ఏలూరు ఒక మానవతాలోనే కాదు, అన్ని రంగాల్లో ముందుండి ప్రతిభను సాధించి స్టేట్ ర్యాంక్ కూడా మనమే కొట్టడం చాలా గర్వకారణంగా ఉంది. 570 తీసుకున్న ప్రతి వాళ్ళకి లక్ష్యం ఏంటనగా వాళ్ళందరూ ఐఏఎస్ అవ్వాలని కోరుకున్నట్టుగా చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. అలాంటి మన మానవతా ఏలూరు ద్వారా ఇంతమంది ప్రతిభావంతులు తయారు చేస్తున్నటువంటి మన సంస్థ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు వచ్చిన 10th క్లాస్ విద్యార్థులు, అది కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులే, వారికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారికి సత్కరించడం జరుగుతుంది. సత్కరించడంతో పాటు వారికి కొంత ఆర్థికం కూడా ఇవ్వడం, ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. దానికి మేము పేర్లు ఇప్పుడు కస్తూర్బా టీచర్ గారు చదివిపిస్తారు. నలుగురు చెప్పులు వస్తే, అలాగే ఈ మీటింగ్ వచ్చిన పేరెంట్స్ కూడా, పిల్లల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళతో పాటు రావాలని, అలాగే మీటింగ్ ఇచ్చేసిన పెద్దలు, మేము పిలిచిన ఆహ్వానించిన పెద్దలందరూ కూడా వేదిక దగ్గర రావాల్సి. చర్మ సౌందర్యం కోసం విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాలకు ఇక్కడి నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు. అత్యాధునిక పరిజ్ఞానంతో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్యుల పరిరక్షణలో బ్యూటీషియన్లో సుమారు 25 సంవత్సరాల అనుభవం కలిగిన చెల్లూరి రుద్రరాజ్ క్యూ బ్యూటీ స్టూడియోను ఏలూరు నగరంలో ఏర్పాటు చేశారు. పత్రేబాద స్వీట్ మ్యాజిక్ ఎదురుగా 4th ఫ్లోర్లో నెలకొల్పిన క్యూ బ్యూటీ స్టూడియోను ప్రముఖ వ్యాపారవేత్త మడుపల్లి రత్నాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రత్నాకర్ మాట్లాడుతూ స్త్రీ పురుషులందరికీ అందుబాటులో ఉండే విధంగా క్యూ బ్యూటీ స్టూడియోను ఏర్పాటు చేశారని, సౌందర్యాభిమానులందరూ సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ స్టూడియో ఏలూరు నగరానికే మణిహారంలా నిలుస్తుందని అన్నారు. స్టూడియో అధినేత చెల్లూరి రుద్రరాజు మాట్లాడుతూ 1996 నుండి బ్యూటీషియన్ ఇండస్ట్రీలో ఉన్నానని,
2000 సంవత్సరంలో ఆర్ఆర్పేటలో షాపు ఏర్పాటు చేశారని అన్నారు. ఇప్పుడు పత్తేబాదలో అద్భుతమైన బ్యూటీ స్టూడియోను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్కిన్, హెయిర్ సంబంధిత డాక్టర్ల పర్యవేక్షణలో ఆధునిక లేజర్ ఎక్విప్మెంట్తో వినియోగదారులు మెచ్చే విధంగా అందంగా తయారు చేస్తామని అన్నారు. హైదరాబాద్, విజయవాడ వెళ్లేవారిని హ్యాక్ చేద్దామనే ఉద్దేశంతో స్టూడియోను ఏర్పాటు చేశామని, అన్ని హంగులు అందుబాటులో ఉంచామని అన్నారు. ఆదరించి ఆశీర్వదించాలని ఏలూరు నగర ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చెల్లూరి సత్యనారాయణ, పచ్చ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విజయ ప్రాప్తిరస్తు శ్రీమంతో మహాంతో గురుంధస్తు అయంచ బ్రహ్మణస్పతి సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుమతిత శుభపదానాస్తిరస్తు. ఇంకా మాకు అసలు బ్రాండ్లో పెంచండి. బ్రాండ్ నేను ఓ జనరల్ అంటే చెప్పండి. రుద్రరాజ. ఏలూరు ప్రజలందరికీ శుభవార్త. ఇక్కడ మంచి బ్యూటీ స్టూడియో మగవాళ్ళకి, ఆడవాళ్ళకి అందరికీ కూడా మంచి స్టూడియో రెడీ చేశారు. మీరందరూ, ఏలూరు ప్రజలందరూ ఒక్కసారి వచ్చి విజిట్ చేసి సర్వీసెస్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. చాలా ఏలూరులోనే మణిహారంగా ఉంది, చాలా బాగుంది. ఒక్కసారి మీరందరూ, ప్రజలందరూ వచ్చి విజిట్ చేసి ఈ సర్వీసెస్ను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. కేకే బ్యూటీ కేర్ అని చెప్పేసి మా ఫ్రెండ్ చెల్లూరు రాజా గారు ఇక్కడ బ్యూటీ స్టూడియో ఓపెన్ చేయడం జరిగింది ఏలూరు పట్టణంలో. ఇది మధ్యతరగతి వాళ్ళకి, ఐ తరగతి వాళ్ళకి అందరికీ అవైలబుల్గా ఉండేట్టు ఇక్కడ స్పా, సెలూన్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ అన్నీ అవైలబుల్, ప్రతిదీ కూడా ఇక్కడ అవైలబుల్గానే ఉంది. అందుకని ఏలూరు ప్రజలందరూ కూడా ఈ కేక్యూ బ్యూటీ కేర్ని ఒకసారి విజిట్ చేసి, ఒకసారి చూసి, మా సర్వీస్ని కూడా చూసి తరించవలసిందిగా కోరుచు మీ అందరికీ ఒకసారి విజిట్ చేయాలి. మీ అందరూ కూడా విజిట్ చేయండి. ఇక్కడ విజిట్ చేసి మా రాజాని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఏలూరు ప్రజలందరికీ గొప్ప శుభవార్త. నేను మీ అందరికీ తెలిసిన వాడినే. 1996 నుంచి నేను ఈ ఇండస్ట్రీకి వచ్చాను. రాజా బ్యూటీ కేర్ అనే సంస్థను నేను 2000లో స్టార్ట్ చేశాను ఆర్ఆర్పేటలో. 20 సంవత్సరాలు అది పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలో నేను ఇప్పుడు ఈ కేక్యూ బ్యూటీ స్టూడియోని స్టార్ట్ చేశాను. ఇది వచ్చి యూనిసెక్స్ సెలూను. దీంట్లో హైదరాబాదు, విజయవాడ వెళ్ళే ప్రతి ఒక్కరిని నేను ఏలూరులో లాక్ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ స్టూడియోని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి హెయిర్కి, స్కిన్కి, నెయిల్కి అండ్ బాడీ కేర్ టోటల్గా ప్రతి సర్వీస్ ఇక్కడ ఇవ్వబడుతుంది. అలాగే స్కిన్కి డాక్టర్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. నెయిల్ ఆర్ట్, నెయిల్ ఎక్స్టెన్షను, హెయిర్ ఎక్స్టెన్షను, స్పా, హెయిర్ కట్స్ అండ్ బ్యూటీ, అలాగే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన లేజర్ ఎక్విప్మెంట్స్, బ్యూటీకి సంబంధించిన ఎవ్రీథింగ్ అన్నమాట. ఇంకా మనం హైదరాబాద్ వైపు చూసే పని లేకుండా ప్రతిదీ ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించాల్సిందిగా కోరుకుంటున్నాను.
దక్షిణ భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాత పుచ్చర్పల్లి సుందరయ్య ఆశయాలు ముందుకు తీసుకుని వెళ్లడమే ఘన నివాళి అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి అన్నారు. సిపిఎం పార్టీ కార్యాలయం వద్ద సుందరయ్య వర్ధంతి సభ ఆ పార్టీ నగర కార్యదర్శి పి కిషోర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ దేశంలో పీడిత ప్రజల విముక్తి కోసం తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. ప్రజలకు సేవ చేయడానికి కుటుంబం ఉంటే ఆటంకం కలిగిస్తుందని కుటుంబ నియంత్రణ చేసుకుని వివాహం చేసుకున్నారని అన్నారు. ప్రజలనే తన పిల్లలుగా భావించారు. ప్రజలను భాగస్వామ్యం చేసి కృష్ణా జిల్లా బందర్ కాలువ త్రవ్వడం ద్వారా వ్యవసాయానికి నీళ్లు అందించారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్, జిల్లా కమిటీ సభ్యులు బి సోమయ్య, ఎం మంగరాజు, నాయకులు పి ఆదిశేషు, వి సాయిబాబు, బి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. సాగింది తెలంగాణలో గర్జించే తప్పదు నా పోరాటం నాటికి, తప్పదు నా పోరాటం నాటికి సుందరయ్య గారు చేసినటువంటి సూచనలు ఏమైనా అమలు చేయాలి. సుందరయ్య గారి సూచనలు అమలు చేయడం అంటే కష్టజీవులు, కార్మికులు, పేదలు వీళ్ళ అభివృద్ధి కోసం పాటుపడేటువంటి పార్టీలు అయితే చేస్తారు. ఎవరో పార్టీలే కాదు, కేవలం పెట్టుబడిదారుల కోసం, భూస్వాముల కోసం, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ కోసం చేసేటువంటి పార్టీలు. జగన్మోహన్ రెడ్డి గారు మన ఎన్నికల్లో నినాదం చూసాం, పెత్తందారులకే పేదవాళ్ళకి జరిగే పోరాటం అన్నాడు. జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళని పెట్టాడు ఎన్నికల్లో. జగన్మోహన్ రెడ్డి పెట్టాడు ఎవరో అమ్మాయి గారు పేదోడా, అబ్బాయి చౌదరి గారు పేదోడా, వీళ్ళందరూ పెత్తందారులు కాదా, ఒక్కొక్కడు 100 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు కాదా. అంటే జగన్మోహన్ రెడ్డి తరఫున పోటీ చేసినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ప్రతి చోట 50 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ రకంగా ముందుకెళ్ళి ప్రజల సమస్యల మీద పోరాటం అనేటువంటి చేయడం, ప్రజల కోసం పనిచేయడం, ఇతర అనేక సంఘాల ద్వారా ఇప్పటికే మనం చేసినటువంటి ఏ పోరాటాలు ఈ 5 సంవత్సరాల కాలంలో చూడండి అనేక ఉద్యమాలు చేసాం మనం. రానున్న కాలంలో ఈ కార్పొరేట్ విధానాల వల్ల, ఈ పెట్టుబడుల విధానాల వల్ల ప్రజలు మరిన్ని కష్టాలకి, బాధలకి ఖచ్చితంగా ఎనజెండా మాత్రమే ఆలోచనలు కనపడితే ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో వస్తుందనేటువంటి ఆశావాదం మనందరూ కూడా కృషి చేయాలని. సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా మనందరం ఆయన ఏదైతే స్ఫూర్తి చూపారో ఆయన దేనికోసం చివరి వరకు సమాజం కోసం ఆయన కష్టపడి పనిచేశాడో, నిర్మించడం కోసం ప్రయత్నం చేశాడో వాటిని మనందరం కూడా ఆచరించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తున్నాను. అందులో ఒక ముఖ్యమైన విశిష్టత మన తెలుగు ప్రజలందరూ గర్వించదగ్గ నాయకుడు, పీడిత ప్రజల విముక్తి నాయకుడు, స్వాతంత్ర సమర యోధుడు, వీర తెలంగాణ విప్లవ పోరాట నాయకుడు, దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించిన వాడు, అలాగే సిపిఎం పార్టీ వ్యవస్థాపకుడు, అలాగే తొలి పార్లమెంటులో తొలి ప్రతిపక్ష నాయకుడు. ఈ రకంగా అనేక ప్రత్యేకతలు కలిగినటువంటి, విశిష్టతలు కలిగినటువంటి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి, అన్నింటినీ మించి ఈ రోజుకి అన్ని తరాల వాళ్ళు చెప్తే ఒళ్ళు తొలకరించి గుర్తించి ఇంత మహనీయుడు ఉన్నాడా మన తెలుగుగడ్డ మీద, ఎంతటి మహనీయుడు మన తెలుగుగడ్డ మీద నడయాడా, ఎంత గొప్ప త్యాగాలు చేశాడా అని ఆయన త్యాగాలు వేణువాళ్ళ గుర్తించబడేటువంటి
మానేడు కొచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి. ఇందాక ప్రసాద్ గారు చెప్పారు, ఇప్పుడు ఈ రాజకీయాల్లో 39 ఏళ్ళు ఆయన చనిపోయి 39 ఏళ్ళు అయినా ఇప్పుడు ఈ రాజకీయాల్లో సుందరయ్య గారు లాంటి నాయకుడు, సుందరయ్య గారి వారసత్వం ఖచ్చితంగా అవసరం అనేది కనబడుతుంది. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. ద్వారకా తిరుమల గజవాహనంపై ఉభయదేవరులతో కొలువు తీరిన చినవెంకన్న స్వామి క్షేత్రపుర వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని జరుగుతున్న వాహన సేవలో భాగంగా తొలి రోజు శ్రీవారు, అమ్మవార్లు గజవాహనాన్ని అధిరోహించి తిరువీధుల్లో భక్తులకు అభయహస్తాన్ని అందించారు. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్లను గజవాహనంపై ఉంచి అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ అట్టహాసంగా గ్రామంలో ఊరేగించారు. ఈ ఉత్సవం ఆద్యంతం భక్తులకు కనువిందు చేసింది.
విగ్రహాలు కాదు గ్రంథాలయాలను నెలకొల్పండి అని చెప్పిన దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నేత ఆదర్శ నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సభ ఏలూరు గాంధీనగర్ సుందరయ్య గ్రంథాలయంలో కామ్రేడ్ కంది విశ్వనాథం అధ్యక్షతన జరిగింది. వర్ధంతి సభకు ముఖ్య వక్తలుగా విచ్చేసిన బుద్దా సోమయ్య, బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారని, తన జీవితం ప్రజాసేవకే అంకితమని, పిల్లల్ని సైతం కనకుండా కార్మిక, కర్షక, కష్టజీవుల కోసం జీవితాంతం పోరాడారని కొనియాడారు. ప్రతి మనిషికి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని, చట్టసభలలో కష్టజీవుల పక్షాన నిలబడి ప్రభుత్వాలను నిలదీసేవారని అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లామని, ఆయన స్ఫూర్తితో గ్రంథాలయాలను, విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వర్ధంతి సభ అనంతరం మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు జె గోపి, మంచిల్ల ఇసాకు, పి కిషోర్, సిహెచ్ అమర్ కుమార్, సిహెచ్ సుందరయ్య, ఇందిరా, లెనిన్, ఠాగూర్ రాజా తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఆయన పుట్టినప్పుడే చిన్న వయసులోనే ఎలిమెంటరీ పాఠశాలలో 3 దశలోనే మానయింది. ఇంకా సందర్భంలో ఈ బాలికకి పూర్తి చేశాక మీ చదువులు కొనసాగుతారు. న్యాయమూర్తిగా మద్రాసులో పనిచేస్తున్నారు. రెడ్డి అనే పదం తీసేసుకొని సుందరయ్య అని చెప్పేసి పేరు మార్చుకోవడం జరిగింది. ఆదర్శవంతమైన వివాహం చేసుకున్నాడు. విశ్వనాథం గారు చెప్పినట్టు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మనం ప్రజా సంఘాలను అయితే ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ సంఘాలన్నింటినీ నిర్మాణం చేసింది సుందరయ్య గారు. ఆయన చదువు అనేది పెద్దగా ఏం లేదు. విశ్వనాథం గారు చెప్పారు, గాంధీ జాతీయోద్యమ పిలుపుని అందుకొని ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఆయన చదువు ఆపేసేసి ఆయన ఉద్యమంలోకి వచ్చారు. మరి ఈ జిల్లాలో కూడా, ఈ ప్రాంతంలో కూడా ఆయన ఇక్కడ మన ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో కూడా ఆయన ఇక్కడ మన ఆఫీసు ఉంటే ఈ ప్రాంతాల్లో మీటింగ్లు పెట్టాడు. అలాగే మన జిల్లాలో మొట్టమొదటిసారి అరెస్ట్ అయ్యాడు ఆయన. కేసీఆర్ కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరు యజ్ఞం చేసినా ఆయన ఆంధ్రప్రదేశ్లో సమగ్ర నీటి పథకం అని చెప్పేసి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ఆధారంగానే ఈరోజు కూడా పెద్ద పెద్ద ఇంజనీర్లు కూడా ఆయన రాసిన పుస్తకం ఆధారంగా నీటి పంపిణీ ఏ విధంగా ఉండాలి, నీటి వినియోగం ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఆయన పుస్తకం ఆధారంగానే ఈరోజు కూడా మరి ప్రణాళికలు రూపొందిస్తున్న పరిస్థితులు. కమ్యూనిస్ట్ పార్టీలని నిర్మాణంగా అభివృద్ధి చేసి ఉన్న బూజీ పార్టీలు అనుసరిస్తున్న ఏవైతే అన్య వర్గ ద్వారాలు ఉన్నాయో వాటిని ఎదిరించడం కోసం మనందరం కంకణబద్ధం కావాలని సుందరయ్య గారు చాలా నిరాడంబర జీవితాన్ని గడిపారైనా ఆయన పార్లమెంట్ సభ్యులుగా, అసెంబ్లీ సభ్యులుగా ఉంటూ పిల్లలు పుడితే స్వార్థం వస్తుందని చెప్పేసి పిల్లలు పట్టకుండా ఆపరేట్ చేసుకుని ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడైన ఆయన యొక్క త్యాగాలని, ఆయన యొక్క పోరాటాలని మనం ప్రతి ఒక్కరూ స్ఫూర్తి తీసుకుని రానున్న రోజుల్లో ఈ భారతదేశంలో, రాష్ట్రంలోనూ ప్రజా సమస్యల పరిష్కారానికి మన భారతదేశం యొక్క ఐక్యతకు, సమగ్రతకు దోహదపడే విధంగా మనం పనిచేయాలని, నేడు ప్రభుత్వాలు నడుస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, మతోన్మాద వ్యతిరేక విధానాలు కానీ రెండింటినీ తిప్పాలంటే సుందరయ్య లాంటి మహోన్నత యొక్క వ్యక్తుల యొక్క ఆశయాల్ని మనందరం కూడా ఆదర్శం తీసుకోవాలి. పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి తెలియని వారు ఎవరు లేరు. ఆయన 39వ వర్ధంతి సందర్భంగా పుచ్చలపల్లి సుందరయ్య గారి గ్రంథాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన యొక్క జీవితం మహోన్నతమైనది. ఎంతోమందికి జాతీయ స్థాయిలో చెప్పాలంటే వి.టి. రాజదేవయ్య గారు ఆయన మాటల్లో చెప్పాలంటే ప్రపంచంలోనే 50 మంది మహా వ్యక్తుల్లో ఆ స్థాయిలో జీవితం సుందరయ్య గారి జీవితం అని ఆయన చెప్పారు. ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణం ఆదివారం ఉదయం వేద పండితుల సమక్షంలో జరిగింది. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం ఏకాదశి రోజు వార్షిక కళ్యాణం జరపడం ఆనవాయితీగా వస్తుందని కళ్యాణ కార్యక్రమానికి విచ్చేసిన పండితులు తెలిపారు. ఈ కళ్యాణ కార్యక్రమానికి గ్రామస్తులు, భక్తులు, ఆలయ కమిటీ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
అందరూ కళ్ళు ఓం నమో వెంకటేశాయ. ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవము ప్రతి సంవత్సరంలో కూడా వైశాఖ శుక్ల ఏకాదశి రోజున జరుగుతుంటుంది. నేను మీకు ఈ గ్రామంలోకి వచ్చి సుమారుగా ఒక 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల నుంచి కూడా మరి ఇదే రోజున అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఏ రోజు జరుగుతుందో అదే రోజు ఇక్కడ కళ్యాణం చేయడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి మరి దాన్ని పురస్కరించుకొని ఈ రోజు వైశాఖ ఏకాదశి శుక్ల ఏకాదశి కాబట్టి ఈ రోజు భక్తులందరి సమక్షంలో మరి కమిటీ వారి యొక్క సమక్షంలో మరి ఈ కార్యక్రమం జయప్రదంగా నిర్వహించుకున్నామని తెలియజేస్తున్నది. దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత స్వాతంత్ర్య సమరయోధుడు పార్లమెంట్లో తొలి ప్రతిపక్ష నాయకుడు అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఎం ఆధ్వర్యంలో పెదపాడులోని నర్రా ఆంజనేయులు భవనంలో ఆదివారం నిర్వహించారు. ముందుగా సుందరయ్య చిత్రపటానికి సిపిఎం కార్యకర్తలు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య త్యాగాల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం సమాజమే మార్గమని నమ్మిన కమ్యూనిస్టు సిద్ధాంతం కోసం తుది శ్వాస వరకు పనిచేసిన ఆదర్శమూర్తి సుందరయ్య అని కొనియాడారు. పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడిగా సైకిల్పై వెళ్లిన ఉత్తమ పార్లమెంటేరియన్ సుందరయ్య అని చెప్పారు. రాజకీయాలలో ఉత్తమ విలువలకు నిలువుటద్దం సుందరయ్య అని అన్నారు. అయితే నేటి పాలకులు ప్రజా సంక్షేమం విస్మరించి ప్రజలపై భారాలు వేస్తున్నారని విమర్శించారు. కులం, మతం, డబ్బు ఆధారంగా రాజకీయాలను కలుషితం చేసి దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ ప్రజా సంపదను లూటీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం సుందరయ్య చూపిన బాటలో ప్రజా ఉద్యమాలు సాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు షేక్ కరీముల్లా, ముసునూరి కొండలరావు, రెడ్డి లక్ష్మణరావు, షేక్ షఫీరా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దక్షిణ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాత, ఆదర్శ నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు పెదపాడులో నర్రా ఆంజనేయ భవనంలో నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా సుందరయ్య గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు సుందరయ్య గారంటే ఒక ఆదర్శవంతమైన కమ్యూనిస్టు నేతగా ఇవాళ అందరికీ సుపరిచితం. ఇవాళ ప్రతిపక్ష ఇతర బూర్జువా పార్టీకి సంబంధించిన నాయకులు కానీ అందరూ కూడా ఆదర్శవంతంగా తీసుకునే ఒక నాయకుడిగా ఈరోజు కూడా సుందరయ్య గారు ఉన్నారు. వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడం కోసం వారి చేసిన కృషిని మననం చేసుకోవడం కోసం ప్రతి ఏటా కూడా సుందరయ్య గారు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. పుచ్చలపల్లి సుందరయ్య గారు దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేయడమే కాకుండా ఇవాళ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా, అట్లాగే ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా, అలాగే పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా, ఇక్కడ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా, అంటే
పార్టీ నాయకుడిగానే కాకుండా ఒక ఆదర్శవంతమైన ప్రజానాయకుడిగా కూడా సుందరయ్య గారు పనిచేసిన పరిస్థితి ఉన్నది. మరి పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సైకిల్ వేసుకెళ్ళిన నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు. మరి చాలా ఆదర్శాలతో ఆయన పనిచేశారు. అయితే నేటి రాజకీయాల్లో చూస్తే సుందరయ్య గారు ఏ రాజకీయ వారసత్వాన్ని అయితే తీసుకొచ్చారో దానికి భిన్నంగా ఈరోజు డబ్బు రాజకీయాలు, అట్లాగే కుల రాజకీయాలు, మత రాజకీయాలుగా రాజకీయాలు మార్చేసిన పరిస్థితి ఉంది. ఇవాళ వారి ఆశయ సాధన కోసం పార్టీ కార్యకర్తలందరూ కూడా, పార్టీ శ్రేణులందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. కాబట్టి నేటి రాజకీయాల్లో సుందరయ్య గారి అవసరం, వారి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ రకంగా చూసినప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం చేయడం కోసం సిపిఎం పార్టీ కృషి చేస్తూ ఉంది. ఆ వారసత్వాన్ని, ఆ కృషిని కొనసాగించడానికి కోసం కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సుందరయ్య గారి వర్ధంతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడం, ప్రజాఉద్యమాల్ని బలోపేతం చేయడం ధ్యేయంగా సిపిఎం పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.